హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా ఫ్యామిలీ అందరం కలిసి వనదేవతలైన మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్తున్నాము. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకి కొన్ని కోట్ల భక్తులు అయితే వస్తుంటారు. నర్సంపేట నుంచి మేడారం 84 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మేడారం వెళ్ళడానికి దగ్గర దగ్గర 2 గంటలు పడుతుంది. జాతర టైంలో అయితే 3:30 గంటలు అయితే పట్టొచ్చు. మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకోవడానికి ముందు మొదటి మొక్కుగా ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మేడారం వెళ్తారు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి మేడారం వెళ్ళేవారు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కుకొని జాతరకి వెళ్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రయాణం సాఫీగా సురక్షితంగా సాగుతుందని నమ్మకం. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలక్క తల్లిని దర్శించుకున్న పుణ్యఫలం వస్తుందని అంటుంటారు. అందుకే గట్టమ్మ తల్లి ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారం అని పిలుస్తారు. గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ ఎంతో మంది భక్తులైతే ఉన్నారు. 13వ శతాబ్దం జరిగిన యుద్ధంలో గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా ఉన్నారంట. ఎంతో మంది గిరిజనులు ఆ యుద్ధంలో అమరులైనప్పటికీ గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు కారణం గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటుగా ఉండటమేనని సమ్మక్క సారక్క తల్లుల చరిత్రలో వినే ఉంటారు. తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. దీనిని అతిపెద్ద గిరిజన జాతరగా పిలుస్తారు. మేడారం జాతరని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటుంటారు. ఈ వనదేవతను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఈ మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. నా చిన్నప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకి తల్లులు గద్దెకు వస్తున్న టైంలో అయితే మా చుట్టాలను పిలుచుకొని మా లారీలో జాతరకు వెళ్ళి జంపన్న వాగులో స్నానం చేసి దర్శనం చేసుకొని సమ్మక్క సారక్క తల్లులకు ఈ ఆటపోతును మొక్కుగా చెల్లించి 2 డేస్ ఆ జాతరలోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మా నాన్నకి పక్షవాతం రావడం వల్ల లారీ అమ్మేసుకున్న. అప్పటి రోజులు ఇంకా రావు. ఇలా వెళ్ళినప్పుడు మాత్రమే నెమరు వేసుకోవడమే. ఇక్కడ మేము జంపన్న వాగులో అయితే కొబ్బరికాయ కొట్టి జంపన్న వాగులో పసుపు కుంకుమ అయితే సమర్పించాము. సమ్మక్క సారక్క తల్లులను అమ్మవారు అని ఎందుకు పిలవరు, తల్లులు అని ఎందుకు అంటారు అనేది మీకు తెలుసా? అలాగే బెల్లాన్ని మాత్రమే బంగారంగా ఆ తల్లులకు ఎందుకు సమర్పిస్తారు అనేది తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలుసు, ఎంతమందికి తెలుసో తెలియదు అనేది తెలుసుకోవడం కోసం అయితే నేను ఈ కామెంట్ అయితే చేయమంటున్నాను. అయ్యగారు లేకుండా జరిగే జాతర సమ్మక్క సారక్క జాతర మాత్రమే. ఈ సమ్మక్క సారక్క తల్లులకు అయ్యగారితో నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాలు ఉండవు. కాబట్టి ఈ సమ్మక్క సారక్కను తల్లులు అంటారు. నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాలు పొందే దేవతలను మాత్రమే అమ్మవారు అని పిలుస్తారని నాకైతే తెలుసు. భక్తుల నుండి ఆ తల్లులు ఆశించేది, ఆ తల్లులకు ప్రీతికరమైనది బంగారంగా పిలుచుకునే బెల్లమే కాబట్టి ఆ తల్లులకు సమర్పించుకుంటారు. బెల్లం అన్నం, బెల్లం శాఖ, తులాభారం వేసిన బంగారాన్ని కోరిన కోరికలు తీరినందుకు గాను ఆ తల్లులకు మొక్కుల రూపంలో అయితే తీరుస్తారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశాను. ఐడి అయితే అంత గుర్తులేదు. అతను ఏం చెప్తున్నాడంటే సమ్మక్క తల్లి పుట్టుక గురించి కరెక్ట్గానే చెప్పాడు. వివాహానికి సంబంధించి కొంచెం తప్పుగా చెప్తున్నాడు. సమ్మక్క తల్లికి పగిడిద్దరాజుగా వివాహం నిశ్చయించారంట. అప్పటి రోజుల్లో ఎలా ఉండేవంటే తల్లిదండ్రులు ఎవరిని చూస్తే వారిని వివాహం చేసుకునేవారు. అందుకని పగిడిద్దరాజును సమ్మక్క తల్లి చూడలేదు కాబట్టి ఆయనని చూడాలనే ఆరాటంతో తన స్నేహితురాలైన నాగులమ్మను పగిడిద్దరాజును చూసి రమ్మని పంపిందంట. పగిడిద్దరాజును చూసిన నాగులమ్మ సమ్మక్కకు పగిడిద్దరాజు దక్కకూడదనే దురుద్దేశంతో ఈ పెళ్లిని ఎలా అయినా కాకుండా చేయాలని నాగులమ్మ పగిడిద్దరాజును దక్కించుకోవడం కోసం ఒక పథకం ప్రకారం సమ్మక్క దగ్గరికి వెళ్ళి పగిడిద్దరాజు గురించి కొంచెం అబద్ధం అయితే చెప్తుంది. ఆయనకు కన్ను వంకర, కాలు వంకర, నువ్వు చేసుకుంటే నీకు కష్టాలు తప్పవు అని చెప్పి పగిడిద్దరాజుతో వివాహం జరగకుండా చేసి నాగులమ్మ మాత్రం పగిడిద్దరాజును పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటుందంట. అంతటితో నాగులమ్మతో పగిడిద్దరాజు వివాహం నిశ్చయించారంట. కన్ను వంకర, కాలు వంకర అని చెప్పి నాగులమ్మ ఎలా చేసుకుంటుందని అనుమానం వచ్చి చూస్తే
పగిడిద్దరాజు అందచందాలతో ప్రకాశవంతంగా కనిపించాడంట. నాగులమ్మ దగ్గరికి వచ్చి సమ్మక్క తల్లి నిలదీయగానే తలదించుకొని నిల్చుందంట. పగిడిద్దరాజు గిరిజనుల సమక్షంలో సమ్మక్క తల్లిని, నాగులమ్మను ఇద్దరిని వివాహం చేసుకున్నారంట. సమ్మక్క తల్లికి కూతురు సారక్క తల్లి, కొడుకు గోవిందరాజు జన్మించారంట. నాగులమ్మకు జంపన్న, మునన్న జన్మించారంట. ఇలా స్టోరీ అయితే చెప్పాడు. ఇది అసలు కథ కాదని చాలామంది కామెంట్లు పెట్టి అయితే తిడుతున్నారు. కానీ ఇదే కరెక్టు. నేను గిరిజనులను తెలుసుకున్నానని అతనైతే చెప్తున్నాడు. అతను చెప్పేది ఎంతవరకు నిజమనేది అయితే తెలియదు. సమ్మక్క తల్లి, పగిడిద్దరాజు భార్యాభర్తలు. వారికి 3 సంతానం. సారక్క, జంపన్న, నాగులమ్మ అని తెలుసు. సమ్మక్క సారక్క చరిత్రలో విన్నాం, ఇప్పుడు వింటున్నాం కూడా. మొత్తానికి ఇదంతా విన్నాక ఏది మీకు కరెక్ట్ అనిపించిందో చెప్పండి. దర్శనం చేసుకొని ఎదుర్కోలిచ్చి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యి ఒక మంచి ప్లేస్ అయితే చూసి నీళ్ళ సవలతి ఉండేలాగా చూసుకొని వంట అయితే చేసుకున్నాము. ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుందని ముందు వెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళాక వంట చేసుకుందామని మా మామయ్య అయితే అన్నాడు. కాకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడే కదా చెట్ల కింద కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే ఆ కిక్కే వేరు. అందుకని మేమైతే ముందుగా ఇక్కడ వంట చేసుకొని తిన్న తర్వాత లేట్ అయినా సరే వెళ్దాము అన్నట్టుగా ఇక్కడ ఆగి ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. ఎటు చూసినా జాతరకు వచ్చిన వాళ్ళే. మామయ్య, బావ చికెన్ అయితే తీసుకొచ్చాడు. కర్రీ నేనైతే చేశాను. అత్తమ్మ బగారా చేసింది. వండిన దాన్ని కొంచెం అయితే పక్కన తీసి ఒక పక్కనే ఉన్న పుట్ట దగ్గర అయితే పెట్టాము ఫస్ట్ అయితే. తర్వాత మేము తిన్నాం అన్నమాట. అది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. తిన్న వెంటనే మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. ఆ దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. మొత్తానికి 2026లో సమ్మక్క సారక్క జాతర దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. ఎంతమంది జాతరకు వెళ్ళారనేది కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.